దోశ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు లేదా హోటల్స్లో తిన్నప్పుడు దోశ అని అంటాం, కానీ మన తెలుగువారి ఇళ్లల్లో చేసుకునేది లేదా పోసుకునేదాన్ని మాత్రం అట్లనే అంటాం కదా. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉండే మనకి దోశ అంటే చాలా ఇష్టమైన అల్పాహారం. అందులోనూ పుల్లట్లంటే చాలు, టేస్ట్కి టేస్టే, హెల్త్కి హెల్త్. మినప్పప్పు బియ్యం సరైన కొలతల్లో నానబెట్టుకుని రుబ్బుకుని పిండిని 6 గంటల పాటు కనీసం పక్కన పెట్టేస్తే చక్కగా ఫర్మెంట్ అవుతుంది. దాంట్లో సరైన మోతాదులో ఉప్పు కలుపుకుని దోశలు వేసుకుంటే ఆ దోశలు చక్కగా కన్నాలు పడి దూదుల్లాగా మెత్తగా వస్తాయి. ఇవి తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో హెల్త్కి కూడా అంతే మంచిది. వేసవకాలం వచ్చేసింది. అందరిళ్లలోనూ మామిడికాయ పచ్చడి పట్టుకుంటారు. అందులో ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అయితే చాలా మంది చేసుకుంటారు. ఎన్ని చట్నీలున్నా సరే ఫ్రెష్గా చేసిన ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడిలో దోశని తింటే ఎంతో టేస్టీ.